హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, బెట్టింగ్ యాప్స్. ప్రజెంట్ యువతని నాశనం చేయడానికి ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఊర్లోనే ఒక ఆయన మిషన్ కొడతా ఉంటాడు. ఆయనకి వేరే ఆయన చెప్పాడు, బెట్టింగ్ యాప్స్లో బెట్ చేయొచ్చు కదా, నీకు అమౌంట్ వస్తుంది కదా అని చెప్పాడు. ఎందుకంటే ఇది రియల్గా జరిగిన సంగతి ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర జరిగిన సంగతే. అందుకని మీకు ఈరోజు వీడియో చేసి చెప్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన వాళ్ళందరికీ కూడా, మన సబ్స్క్రైబర్లకే, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఇది చాలా యూస్ అయింది ఫ్రెండ్స్. ఒకటి ఫ్రెండ్స్, ఆయన టైలరింగ్ చేసుకుంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. వేరే ఆయన వచ్చాడు, ఇలా బెట్టింగ్ యాప్స్లో నేను 10,000 పెట్టాను, నాకు ఒక 50,000 వచ్చినాయి అని చెప్పాడు. ఆయన మనకి ఎందుకులే అబ్బా అన్నాడు. ఆయన లేదు లేదు, నువ్వు ఒకసారి పెట్టి చూడు, 10,000 కదా, 50,000 వస్తుంది అని చెప్పి అన్నాడు. ఆయన ఎందుకులే అని చెప్పి ఒక 2,000 పెట్టాడు. 2,000 పెడితే ఆయనకి పోయినాయి, ఏమీ రాలేదు. సరే ఇంకోసారి పడదని చెప్పి ఇంకోసారి 5,000 పెట్టాడు. 5,000 పెడితే 10,000 వచ్చినాయి. ఇంకా ఒక్కసారి బెట్టింగ్ నుండి డబ్బులు వచ్చేసరికి ఇంకా ఆయనకి అబ్బా ఇదేదో భలే ఉంది కదా, 5,000కి 5,000 రావాలంటే 10,000, 5,000 మనకు ఆదాయం రావాలంటే ఎన్ని జతల బట్టలు కుడితే కానీ మనకి ఇంత ఆదాయం వస్తుంది. ప్రజెంటు బట్టలు కుట్టించుకునేదానికి కూడా పెద్దగా జనాలు రావట్లేదు కదా, ఎవడో పండగ నెలలో వస్తున్నారు, ఈ ఆన్లైన్ బెట్టింగ్లకి వీటికి బాగా డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఆయన అనుకొని ఇంకా ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉన్న అమౌంట్ అంతా పెట్టాడు. 1-2 సార్లు ఆయనకి బెట్టింగ్ యాప్ నుండి డబ్బులు వచ్చినాయి, క్రికెట్ బెట్టింగ్ మీద నుండి. తర్వాత అయితే ఆయనకి ఇక డబ్బులు రాలేదు. వస్తుంది 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 అన్న ఆశతోనే ఇల్లు తాకట్టు పెట్టేసాడు, బంగారం తాకట్టు పెట్టేశాడు, పిల్లకాయలను చక్కగా కాన్వెంట్ చదువులు చదివిస్తామని తీసి గవర్నమెంట్ బళ్ళు వేసాడు. జీవితాన్ని సర్వనాశనం చేసుకొని మొత్తం ఒక 5 లక్షల రూపాయలు అప్పు చేసుకొని కూర్చున్నాడు ఫ్రెండ్స్. తర్వాత ఇంకెలాగా అప్పుల పాలు అయిపోయాము, ఊర్లో గౌరవం లేదు, ఇంకెవరు అడిగినా కూడా అప్పు ఇవ్వటం లేదు, పిల్లలు ఎదిగొచ్చేసారని చెప్పి ఆయన హైదరాబాద్ పోయి ఏదో పని చేసుకుంటూ నెల నెల కొంచెం అమౌంట్ ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. ఆ డబ్బులతోనే ఫ్యామిలీని రన్ చేసుకుంటూ ఉన్న అప్పులకి డబ్బులు సాలక ఆ అప్పుల వాళ్ళు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఆయన చాలా సతమతం అవుతున్నాడు ఫ్రెండ్స్. ఒక్కటి ఫ్రెండ్స్, పెద్దోళ్ళే అయినా కానీ చిన్నోళ్ళే అయినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఈజీ మనీకి బాగా అలవాటు పడిపోయారు ఫ్రెండ్స్. ఏంటంటే బెట్టింగ్ యాప్స్లో మనకి, ఆన్లైన్ యాప్స్లో మనకి ఇలా పెడితే డబ్బులు వస్తాయి అని చెప్పి ఇది ఒక ఇదైపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వరకు కూడా ఓసీగా వచ్చే మనీ కోసం బాగా ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే తక్కువ మనం పెట్టుకెడితే ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారు అన్న ఒక పుకారం వలన చాలా వరకు కూడా మేము కుర్రోళ్ళు ఫ్రెండ్స్, కాలేజీలో చదువు పూర్తయ్యి కాలేజీలో చదువుతున్న వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్, ఏదో ఇప్పుడు కాలేజీలో చదువు పూర్తి అయిపోయింది, చదివేసుకున్నారు, అయిపోయింది, చదువు పూర్తయింది, జాబ్ రావాలా, ఆ జాబ్ వచ్చేదాకా జాబ్ గురించి తిరగాల. ఒకవేళ జాబ్ రావడం లేటే అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రైవేట్ అయినా జాబ్ రావాలన్నా కూడా మనకి కొంచెం టైం పట్టుద్ది. మనం చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం వస్తేనే చేస్తాము అని చెప్పి ఆ ఉద్యోగం కోసం ఎదురు చూసి టైంని ఖాళీ చేసుకొని, సరేలే ఇందులో ఏదో ఈజీగా మనీ వస్తుంది కదా, ఇంట్లో ఉన్న కూడా ఖర్చులకి ఏం అడుగుతాంలే అని చెప్పి వాళ్ళ పాకెట్ మనీని ఈ క్రికెట్ బెట్టింగ్ కింద పెట్టి అవి ఏదో 1-2 సార్లు వచ్చినాయి అని చెప్పి చుట్టుపక్కల అప్పులు చేసి ఈ రోజున యువత చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్స్, ఈ క్రికెట్ బెట్టింగ్లు ఇవి పెట్టకుండా ఫ్రెండ్స్. ఎందుకంటే వీటి వల్ల జీవితాలు తలకిందులు అయిపోతున్నాయి. మెయిన్ ఏంటంటే ఒకటి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళైతే వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి నష్టం వచ్చినా కూడా వాళ్ళకి అది పెద్ద సమస్య కింద ఉండదు. మెయిన్ ఏంటంటే మన తల్లిదండ్రులు ఏదో కూలు నాలు చేసుకొని ఏదైనా చిన్న బిజినెస్, ఏదైనా చిన్న షాప్ లాంటిది ఏదైనా రన్ చేసుకుంటూ వాళ్ళు మనల్ని కష్టం లేకుండా చదివిస్తున్నారు కదా, చదువుకుంటున్నారు కదా, చక్కగా చదువుకొని ఉద్యోగం వచ్చేదాకా ఆ ఉద్యోగం కోసం కూడా మీరు ప్రయత్నం అయితే ఆపొద్దు. అది వచ్చేదాకా, మీ చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చేదాకా ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్, చేయడంలో తప్పలేదు. కానీ మీరు ఇంట్లో ఖాళీగా ఉండి
సరేలే పాకెట్ మనీకి మమ్మీని అడుగుతాం, డాడీని అడుగుతాం, మన ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా అని చెప్పి మీరు ఇలాగా ఆన్లైన్ బెట్టింగ్లకి మీద ఏదో వస్తుంది కదా అని చెప్పి పాకెట్ మనీని అందులో పెట్టి అదేదో ఒకసారి వచ్చింది కదని చెప్పి అత్తమాట వస్తుందని చెప్పి మీరు అప్పులు చేసుకొని ఇబ్బంది పడద్దు ఫ్రెండ్స్. ఒక్కటే వీలైతే మీ తల్లిదండ్రులకు సాయం చేయండి. ఇప్పుడు మీరు చదువు అయిపోయింది, ఇంట్లో ఖాళీగా ఉన్నారు, సరే ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఆ వ్యాపారం చేసే కదా మిమ్మల్ని ఇంతటి వాళ్ళని చేశారు, వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. లేదంటే ఏదైనా షాప్ ఉంటుంది, ఆ షాప్కి హెల్ప్ చేయండి. లేదంటే మీ తల్లిదండ్రులు ఏదైనా కూలి పని చేస్తారు, మీరు కూడా వెళ్ళి హెల్ప్ చేస్తే తప్పే ఉంది ఫ్రెండ్స్. తల్లిదండ్రులకి హెల్ప్ చేస్తే తప్పే ఉంది. చదువుకున్నాను నేను ఈ పని ఏం చేయాలి అని చెప్పి అనుకోకుండా ఏదైతే అది మన చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చేదాకా మనం ఎందుకు ఖాళీగా ఉండాలా? మన తల్లిదండ్రులు అది చేసే కదా మనల్ని ఇంత వాళ్ళని చేశారు, వాళ్ళకి సాయం చేస్తే తప్పే ఉందని చెప్పి వాళ్ళు కూలి పని చేస్తే ఆ కూలి పనికి మీరు సాయానికి వెళ్ళండి. వాళ్ళు ఏదో చిన్న షాపు మెయింటెనెన్స్ చేస్తే దానికి వెళ్ళి ఆ షాపు దానికి సాయం చేయడానికి మీ వంతు సహాయం చేయండి. తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉంటే తప్పులేదు ఫ్రెండ్స్. అప్పుడు మీరు మీ తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా సాయం చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా మీకు అబ్బాయి షాప్ కాడికి వెళ్తున్నాడు అది ఇది అని చెప్పి వాళ్ళు ఇచ్చే కొంచెం డబ్బులు మీకు ఒకవేళ ఎప్పుడన్నా సండే అలాంటప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమన్నా బయటకు వెళ్ళాలనుకుంటే ఇలా డాడీ నేను ఇలా మా ఫ్రెండ్స్ వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి ఏ తండ్రైనా సాయం చేయకుండా ఉండడు కదా. ఇవన్నీ వదిలేసి నేను చదువుకున్నాను, నా చదువుకు తగ్గ ఉద్యోగమే కావాలా, అది వచ్చేదాకా నేను ఖాళీకి ఎందుకు ఉండాలా, ఇంతకాలం నన్ను చదివించారు కదా, ఇప్పుడు మళ్ళీ నేను వాళ్ళని ఎందుకు డబ్బులు అడగాలడానికి నాకు చిన్నతనంగా ఉంది. నేను ఏదేదో వాళ్ళకి వచ్చినాయి వీళ్ళకి వచ్చినాయి అని అంటున్నారు కదా, నేను కూడా పెడతాను వస్తాయి అని చెప్పి మీరు ఇలాగా క్రికెట్ బెట్టింగ్ల మీద ఈ ఆన్లైన్ బెట్టింగ్ల మీద ఇలాంటి ఆటల మీద పెట్టి మీ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా మీ కుటుంబ జీవితంలో కూడా చిన్న బిల్లం చేసేస్తున్నారు ఫ్రెండ్స్. నేను చెప్పేదల్లా ఒకటే ఫ్రెండ్స్, ఈ ఆన్లైన్ బెట్టింగ్లు కానీ క్రికెట్ బెట్టింగ్లు కానీ పెట్టొద్దు. మీ తల్లిదండ్రులకి వాళ్ళు చేసే బిజినెస్లో హెల్ప్ చేయండి. లేదు వాళ్ళు చేసే బిజినెస్ చిన్నదే, వాళ్ళ దాంట్లో మనమేం హెల్ప్ చేస్తామని అనుకున్నాను అనుకోండి, మీ చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోతే మీరు ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి చిన్నదో చితకదో ఏదో ఒక ఉద్యోగం వస్తుంది కదా, దాన్నే చేసుకోండి. ఆ ఉద్యోగమే చేసుకుంటూ మీరు మీ చదువుకు తగ్గ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. అంతేగాని ఇలా క్రికెట్ బెట్టింగ్లు పెట్టి ఇబ్బందులు పడి దానికి చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని ఇలా క్రికెట్ బెట్టింగ్లు చేసేవాళ్ళు, ఇలా క్రికెట్ బెట్టింగ్లు చేద్దాం అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి అయితే మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్, బాయ్.